సినిమా పరిశ్రమలో పాటల రచయితలకు ఆదాయం ఎలా వస్తుందో సాధారణ ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. కేవలం సినిమాకి పాట రాసినప్పుడు ఇచ్చే డబ్బులు మాత్రమే వారికి అందుతాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఒకప్పుడు సినిమా పాటల రచయితల పరిస్థితి అంతా తెలిసిందే. చేతిలో కలం, మెదడులో పదును ఉన్నంత కాలం మాత్రమే వారికి విలువ ఉండేది. వయసు మళ్ళిన తర్వాత అవకాశాలు తగ్గినప్పుడు ఎంతో మంది దిగ్గజ రచయితలు కూడా పేదరికంతో దీన స్థితిని అనుభవించారు. అయితే నేటి తరం రచయితలకు అలాంటి దుస్థితి రాకూడదని వారికి ఒక బంగారు భవిష్యత్తును అందించి వెళ్లారు దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత చంద్రబోస్ చాలా ఎమోషనల్ గా గుర్తు చేసుకున్నారు. రచయితలకు కేవలం పారితోషికమే కాదు, పాట వినిపించిన ప్రతిసారి కూడా రాయల్టీ రావాలని సిరివెన్నెల గారు ఎంతగానో తప్పించారు. దీనికోసం ఆయన తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దాదాపుగా 6 నెలల పాటు న్యాయశాస్త్ర పుస్తకాలను క్షుణ్ణంగా చదివారని చంద్రబోస్ తెలిపారు. లాయర్లతో చర్చించి, నిర్మాతలతో పోరాడి ఐపీఆర్ఎస్ ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ ద్వారా రచయితలకు దక్కాల్సిన హక్కులను సాధించి పెట్టారు. సిరివెన్నెల గారు చేసిన ఆ ఒక్క యుద్ధం వల్లే ఈ రోజు రచయితల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. అంటే ఒక పాట ప్రజల్లోకి వెళ్ళాక అది ఎక్కడ ప్లే అయినా కూడా రచయితకు డబ్బులు వస్తాయి. టీవీలు, రేడియోలు, విమానాశ్రయాలు, హోటళ్లు, పబ్బులు, పార్టీలు, రియాలిటీ షోలు, ఇలా ఎక్కడ మన పాట వినిపించినా దానికి సంబంధించిన రాయల్టీ వస్తుంది. ఉదాహరణకు ఒక పాట ద్వారా రాయల్టీ రూపంలో ₹1 ఆదాయం వస్తే అందులో 25 పైసలు రచయితకు, 25 పైసలు సంగీత దర్శకుడికి, మిగిలిన 50 పైసలు ఆడియో కంపెనీ లేదా నిర్మాతకు వెళ్తాయి అంటూ చంద్రబోస్ చాలా సింపుల్ గా తెలిపారు. అలాగే చంద్రబోస్ మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా బయటపెట్టారు. ఆవారా సినిమాలోని చిరు చిరు చినుకై కురిసావే పాటకు అప్పట్లో ఆయనకు నిర్మాత ఇచ్చిన పారితోషికం కేవలం ₹25,000 మాత్రమేనట. కానీ ఆ పాట ప్రజల్లోకి బలంగా వెళ్లడం వల్ల ఇప్పటి వరకు కేవలం రాయల్టీల రూపంలోనే ఆ ఒక్క పాట ఆయనకు ఏకంగా ₹10 లక్షల సంపాదించి పెట్టిందట. నిజానికి సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్నంతసేపే డబ్బు కనిపిస్తుంది. కానీ ఈ సిస్టమ్ వల్ల పాట బతికున్నంత కాలం రచయితకు డబ్బు అందుతూనే ఉంటుంది. ఇది వారికి ఒక పెన్షన్ లాగా ఉపయోగపడుతుందని, ఆనాడు శాస్త్రి గారు పడ్డ కష్టమే ఈ రోజు తమకు శ్రీరామ రక్షగా మారిందని చంద్రబోస్ విశ్లేషించారు. కేవలం రచయితలకే కాదు, ఇప్పుడు సింగర్స్ కి కూడా రాయల్టీలు అదే తరహాలో ఇసామ్రా అనే అసోసియేషన్ ద్వారా అందుతున్నాయని చెప్పుకొచ్చారు.